చాలా మంది కూడా అడిగే క్వశ్చన్ ఏంటంటే భయ్యా మేము అర్బన్ కంపెనీలో జాయిన్ అవుతాం, అది కూడా సోఫా క్లీనింగ్లో జాయిన్ అవుతాం అనమాట. సో ఏ విధంగా ఉంటుంది జాయిన్ అవ్వడానికి ప్రాసెస్, అండ్ జాయిన్ అయిపోయిన తర్వాత కూడా ఏ విధంగా మనకు ఎర్నింగ్ అయితే ఉంటుందని చెప్పేసి చాలామంది కూడా అడుగుతున్నారు. సో దీనికి రిలేటెడ్గానే ఈ వీడియో అయితే చేస్తున్నా. ఎవరికైతే యూస్ఫుల్ అవుతుందో ఎండ్ వరకు చూడండి, ఎవరికైతే యూస్ఫుల్ అయితే కాదు ఇప్పుడే స్కిప్ చేసి వెళ్ళిపోండి అనమాట. ప్లీజ్ ఎవరైతే వీడియో అయితే చూస్తున్నారో మీకు యూస్ఫుల్ అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఎవరికైతే జాబ్ అయితే ఇష్యూ రిలేటెడ్గా అయితే ఉంటుందో వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఆర్డర్స్ ఏ విధంగా వస్తుంది, ఎవరైతే మనకు స్విగ్గీ జొమాటో అలా అయితే చేస్తున్నారో వాళ్ళైతే జస్ట్ అనేది ఆర్డర్ తీసుకొని అంటే ఫుడ్ తీసుకొని అక్కడ డెలివరీ చేస్తారు కదా. మనం ఏం చేస్తామంటే మనకు ఆర్డర్స్ అనేది వస్తుంది, మనం ఇంట్లోనే ఉంటాము. రేపటి క్యాలెండర్ ఈ రోజు మనం ఆన్ పెట్టుకున్నాం కాబట్టి రేపు ఏ టైం నుంచి మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 వరకు మీరు ఏ టైంలో మీరు అవైలబుల్గా ఉంటారో, ఏ టైంలో నీకు వర్క్ చేయాలనిపిస్తుందో ఆ టైంలో మీరు ఆన్ అని పెట్టుకుంటారు. ఆ టైంలోనే మీకు రేపటి ఆర్డర్ అనేది ఈ రోజు వస్తాయి. ఈ రోజు వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు, రేపు ఏ టైంకి అయితే ఉందో ఆ టైంకి అనేది చూసుకుంటారు, కస్టమర్ లొకేషన్ వెళ్తారు, కస్టమర్ ఇంటికి వర్క్ అనేది చేసుకుంటారు, మళ్ళీ వచ్చేస్తారు. అండ్ మీకు ఎర్నింగ్ అనేది ఏ విధంగా పే అవుట్ ఉంటుందంటే ఎవ్రీ 2 days మీరు 2 days వర్క్ చేస్తారనుకోండి, థర్డ్ డే రోజు అనేది 11-12 వరకు అనేది మీకు బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది. మీరు 2 daysలో 3000 చేస్తారా, 4000 చేస్తారా, 6000 చేస్తారా, 5000 చేస్తారా, ఎంత అమౌంట్ అయితే చేస్తారో ఆ అమౌంట్ అనేది మీకు ఎవ్రీ 2 days అనేది బ్యాంక్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. డే మీరు ఎర్నింగ్ చేస్తే సో మీరు 1500 నుంచి 2000 వరకు పక్కా వస్తుంది అనమాట. ఎందుకు ఇవి రాకున్నా కానీ కంపెనీ నుంచి మనకు ఒక గ్యారంటీ అనేది ఉంటుంది. మంత్లీ అనేది ఒక 25,000 వరకు కంపల్సరీగా మీకు రాకపోయినా కానీ ఈ అమౌంట్ అయితే ఇచ్చేస్తామని చెప్పేసి. సో మీరు ఒక మంత్లీ అనేది ఒక 10,000 వరకే ఎర్నింగ్ చేశారు. ఏదో ఒక ఆ టైంలో ఎర్నింగ్ రానప్పుడు ఏదో ఒక వర్క్ చేసుకున్నట్టు కానీ సో ఆ టైంలో మీరు ఒక మంత్లీ అనేది ఒక 10,000 వరకు ఎర్నింగ్ చేస్తారు. మిగతా 15,000 అనేది కంపెనీ అనేది పే చేస్తుంది. ఓకేనా, మీకు మినిమం గ్యారెంటీ అనేది ఏ కంపెనీలో కూడా ఇవ్వదు. మీకు స్విగ్గీ జొమాటో అవి చేసినా కానీ మీకు ఏమైనా గ్యారెంటీ ఇస్తుందా? సరే మీకు ఆర్డర్ రాకున్నా కానీ మీరు పొద్దుంతా అక్కడనే కూర్చున్నా కానీ మీకు అలాంటి గ్యారెంటీ ఏమైనా ఉంటుందా? సో ఈ అర్బన్ కంపెనీ అనేది గ్యారెంటీ అయితే ఉంటుంది. ఓకేనా, సో ఈ క్లీనింగ్ కేటగిరీలో మాత్రం కంపల్సరీగా గ్యారెంటీ అయితే ఉంటుంది. సో మినిమం మీకు ఆర్డర్స్ రాకపోయినా కానీ ఈ గ్యారెంటీ అయితే ఉంటుంది. కానీ ఇలాంటి కేసెస్ అనేది ఒక్కటి కూడా రాలేదు. అర్బన్ కంపెనీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇలాంటి కేసెస్ ఒక్కటి కూడా రాలేదు. మీరు అర్థం చేసుకోండి, 30,000, 40,000, 50,000, 60,000 అలా ఎర్నింగ్ చేసే వాళ్ళే ఉన్నారు. మీరు బరాబర్ మినిమం ఒక మంత్లీ అనేది ఒక 25 days నుంచి ఒక 30 days వరకు మీరు వర్క్ చేశారనుకోండి, మీరు మినిమం అనేది 40+ అనేది ఎర్నింగ్ చేస్తారు. ఎప్పుడైనా జాయిన్ అవ్వాలనుకుంటే పైన డిస్ప్లే పైన నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కైనా కాల్ చేయండి. నేనే పిక్ చేస్తాను, నేనే మాట్లాడతాను, మీకు అన్ని డీటెయిల్స్ కూడా నేనే ఎక్స్ప్లెయిన్ చేసి అర్బన్ కంపెనీ ఇంటర్వ్యూ అనేది ఎక్కడ ఉంటుంది ఏందని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి పంపిస్తాను అనమాట. ఇది సోఫా క్లీనింగ్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, సోఫా క్లీనింగ్. బాత్రూమ్ క్లీనింగ్ కాదు, కిచెన్ క్లీనింగ్ కాదు, వేరే క్లీనింగ్ అయితే కాదు, సోఫా క్లీనింగ్. ఓకేనా, సోఫా క్లీనింగ్లో ఫస్ట్ మనం అమౌంట్ ఎంత పే చేయాలని చెప్పేసి చాలా మందికి మైండ్లో తిరిగే క్వశ్చన్. ఈ దానికి అనేది మనం టోటల్ అమౌంట్ వచ్చేసరికి ఎక్విప్మెంట్కి వెట్ మిషన్, వైపింగ్ మిషన్ అలా చాలా ఉంటుంది. సో దానికి అనేది మనకు మిషనరీకి అమౌంట్ కొనుక్కోవడానికి అమౌంట్ ఎంత ఉంటుందంటే 18,000 ఉంటుంది. 18,000లో మనం అనేది టోటల్ అమౌంట్ పే చేయొచ్చా లేదా మనకు లోన్ ఏమైనా ఇస్తారా అని చెప్పేసి చాలా క్వశ్చన్స్ అయితే వస్తారు కదా. దీనికి కూడా సొల్యూషన్ చెప్తాను. మీకు ఒకవేళ మీ దగ్గర అమౌంట్ ఉందనుకో మీరు 18,000కి వెళ్ళిపోండి. ఒకవేళ అమౌంట్ లేదు అంతగానం అనుకోండి, మీరు 9,000కనే రండి. 9,000 డౌన్ పేమెంట్ కట్టి మిగతా అమౌంట్ అనేది లోన్కి వెళ్ళిపోవచ్చు. మీరు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత 2,000 పే చేస్తారు. మళ్ళీ దాని తర్వాత ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అనేది లాస్ట్ రోజు అనేది మీరు 7,000 పే చేస్తారు. టోటల్గా 9,000. ఒక లేకపోతే మన ఫస్ట్లో ఇంటర్వ్యూ టైంలో కూడా అమౌంట్ అనేది తీసుకోరు కొంత టైంలో. దాని తర్వాత మీరు ట్రైనింగ్కి అయితే ఏ టైం ట్రైనింగ్కి వస్తారో ఏ డేట్ నాడు అదే రోజు మీరు 9,000 అని మీరు సెట్ చేసుకుని వస్తే మీకు ఎలాంటి టెన్షన్స్ అనేది ఉండదు. కరెక్ట్గా ట్రైనింగ్ పైన ఫోకస్ పెడతారు. దాని తర్వాత వర్క్ అని మంచిగా చేసుకుంటారు. దాని తర్వాత వర్క్ వస్తుంది. మీరు ఏ ఏరియాలో అయితే ఉంటారో ఆ ఏరియాలో వర్క్ అయితే చేసుకోవచ్చు. సో హైదరాబాద్లో మాత్రం ప్రస్తుతానికి ఉంది. మీరు ఎవరైనా హైదరాబాద్ పీపుల్స్ ఎవరైనా చూస్తూ ఉంటే సో తప్పకుండా కాంటాక్ట్ అయితే అవ్వండి.